ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ పుతిన్లు పాల్గొన్నారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భారత్తో కలిసి నడుస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. టెర్రరిజాన్ని పూర్తిగా నాశనం చేసేందుకు భారత్కు అండగా ఉంటామని స్పష్టం చేశారు. మోదీతో నిర్మాణాత్మక చర్చలు జరిగాయని, భారత ఆతిథ్యం ఎంతో సంతోషాన్నిచ్చిందని పుతిన్ ఆనందం వ్యక్తం చేశారు. అనేక అంశాల్లో ఇరు దేశాల మధ్య అవగాహన కుదిరిందని, విభిన్న అంశాలపై పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నామన్నారు. భారత్ రష్యా మధ్య $64 బిలియన్ వ్యాపారం జరిగిందని వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ట్రేడ్ మరింత పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆయిల్ సహా అన్ని రంగాల్లో సహకారం అందిస్తామని పుతిన్ స్పష్టం చేశారు. ఉమ్మడి ప్రాజెక్టులు, సాంకేతిక అంశాల్లో పరస్పరం సహకారం ఉంటుందన్నారు. సొంత కరెన్సీలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం జరుగుతోందని, కొడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. భారత్లో కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయని, భారత్కు నిరంతరంగా ఇంధనాన్ని సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు. భారతదేశం బ్రిక్స్ అధ్యక్ష పదవిని చేపడుతుందని అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధాన్ని ఆపటానికి ప్రధాని మోదీ ఎంతో ప్రయత్నిస్తున్నారని చెప్పారు. యుద్ధం ఆపే ప్లాన్ గురించి తనకు వివరించి చెప్పారని అన్నారు.